హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీ పళ్ళు ఎవరికైతే కొంతమంది కదులుతున్నాయి అని చెప్తారు కదా, అవి ఎటువంటి కారణాల వల్ల కదులుతాయి, ప్లస్ వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. అలాగే పళ్ళు కదలడం అనేది మన చిన్నపిల్లల్లో అనుకోండి, పళ్ళు కదిలితే ఊడిపోయి మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి. కానీ పెద్దవాళ్ళు అలా కాదు, పళ్ళు కదిలితే కనుక వన్స్ గాన్ ఇట్ విల్ బి గాన్. ఓకేనా? నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. మన పళ్ళు అనేవి న్యాచురల్ గా ఉన్నప్పుడు, అంటే అవి చిగుళ్ళ మధ్యలో ఉన్న చూడడానికి సహజసిద్ధంగా అవి ఎముకలో చొరబడి ఉంటాయి అనమాట. అంటే మనం సాకెట్ లో ప్లగ్ పెడితే ఎట్లాగైతే ఫామ్ గా ఉంటుందో, అదే విధంగా మన పళ్ళు కూడా ఎముకలో ఉండి చుట్టూతో చిగురుతో కవరప్ అయి ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా సరే ఎప్పుడెప్పుడు మనకి హ్యాంపర్ అవుతుంది, అంటే దాన్ని న్యాచురల్ గా ఉండకుండా ఎప్పుడు డైవర్ట్ అవుతుంది అనేది ఇంకా వీడియోలో ముందు ముందు చూద్దాం. ఇందులో ముఖ్యంగా మొదటి కారణం వచ్చి చిగుళ్ళ వ్యాధి. అసలు మన పళ్ళు అనేవి ఎప్పుడైనా కదిలి అంటే దానికి మెయిన్ రీజన్ చిగుళ్ళ వ్యాధి. ఎందుకంటే దానికి పంటికి ఫస్ట్ గార పట్టి, ఆ గార అనేది నెమ్మదిగా అడుగునున్న ఎముక వరకు చేరి ఎముకని తినేస్తూ ఉంటది అనమాట. సో అలా తిన్న తర్వాత పక్కన ఉన్న చిగురు ఏమవుతుంది, ఎముకతో పాటు నెమ్మదిగా కిందకి జారి దానికి ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో అది పోతుంది. అలాగే రెండో కారణం వచ్చేసి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, లేదంటే కనుక సహజసిద్ధంగా మన పళ్ళు అమరిక బట్టి కూడా కొన్నిసార్లు పళ్ళు కొరుకుతూ ఉంటే ఆ కింద పైన పళ్ళు గుద్దుకొని అప్పుడు కూడా మనకి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు మెయిన్ గా థర్డ్ రీజన్ వచ్చేసరికి, మనం ఏదైనా పన్ను పోయిన తర్వాత, అంటే అక్కడ మిస్సింగ్ ఉన్నప్పుడు ఆ పోయిన పన్నుని, మనం కోల్పోయిన పన్నుని రీప్లేస్ చేసుకోకపోయినా సరే, ఆ పైన ఉన్న చిగురు మీద ఒత్తిడి కంటిన్యూస్ గా పడి ఎముక అనేది అరిగిపోతే దాని పక్కన ఉన్న పళ్ళకి పళ్ళు కదిలే ఛాన్స్ దాని వల్ల కూడా వస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కామన్ గా ఉన్న డౌట్, మాకు షుగర్ ఉంది కదా అండి, సో పళ్ళు కదులుతే ఇట్లాగా అంటారు. అదే కాదు, మెడికల్ కండిషన్స్ కొన్ని రకాలు బోన్కి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. వాటి వల్ల కూడా మనకి పళ్ళు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరకు మనం వీటి వల్ల మెయిన్ కారణాలు ఏంటనేవి మాట్లాడుకున్నాము. మరి వాటికి మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రతి 6 నెలలకి ఒక డెంటల్ చెకప్ అనేది జరిగితే, మీకు ఏదైనా పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కునే సమస్య ఏమైనా ఉన్నా, ఎముక అనేది లాస్ అవుతున్నా ముందుగా పసిగట్టి చెప్పొచ్చు. ఇవి కాకుండా ముందు చెప్పిన కారణాల్లో చిగుళ్ళ వ్యాధి సంబంధించింది అనుకోండి, ఒక సింపుల్ డెంటల్ క్లీనింగ్ వల్ల కానీ, లేదంటే దానికి రిలేటెడ్ ఉన్న ప్రొసీజర్స్ ద్వారా, లేదా కంటిన్యూస్ గా ఏదైనా దెబ్బ తగిలినా కానీ, అంటే పళ్ళు రెండు గుద్దుకొని ఏమన్నా లూజ్ అయిపోయినా సరే, అవి మనం ఉన్న కాంటాక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాబ్లమ్ ఉంది మనం రిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి, వాటి వల్ల కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా అండర్లైన్ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఒక చిన్న చెకప్ తో మనం ఆ కదిలే పళ్ళని ఒక అడుగు దూరంలోనే మనం ఆపేసేయి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న వాటిల్లో మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని మనం తేలిగ్గా తీసుకొని దాన్ని మీరు అశ్రద్ధ చేస్తే మనకి పళ్ళు కదలడం అనేది పెరుగుతుంది. సో ఆ పెరిగితే ఏమవుతుంది, పళ్ళు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇటువంటివి ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది చేయకూడదు. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన వీడియోస్ని కూడా లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మరింత మందికి మనం డెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ.